ప్రముఖ యాపిల్ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ ఫాక్స్కాన్ వివాదంలో చిక్కుకుంది. ఫాక్స్కాన్ ప్లాంట్లో వివాహిత మహిళలను ఉద్యోగంలోకి తీసుకునేందుకు నిరాకరించిన వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత్లో టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తుల సప్లయర్గా ఉన్న ఫాక్స్కాన్ ఓ అనైతిక నిర్వాకానికి పాల్పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికొచ్చింది. ఈ కంపెనీలో వివాహిత మహిళలకు ఉద్యోగం నిరాకరిస్తున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ ఇటీవల ఓ కథనంలో వెల్లడించింది. ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ల ఉద్యోగాల్లోని వివాహిత మహిళల్ని ఓ పద్ధతి ప్రకారం ఫాక్స్కాన్ తప్పిస్తున్నట్లు పేర్కొంది. పెళ్లైన మహిళలు ఎక్కువ కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారనే కారణంతోనే వారిని క్రమ పద్ధతిలో మినహాయిస్తున్నట్లు రాయిటర్స్ గుర్తించింది. కుటుంబ బాధ్యతలు, ప్రెగ్నెన్సీ, అధిక గైర్హాజరును ఫాక్స్కాన్ ప్లాంట్లో వివాహిత మహిళల్ని నియమించకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ రిక్రూట్ ఏజెంట్లు, హెచ్ఆర్ సిబ్బంది వెల్లడించినట్లు సదరు వార్తా సంస్థ తెలిపింది. ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక శాఖ అప్రమత్తమైంది. ఈ అంశంపై సంపూర్ణ నివేదికను తమకు సమర్పించాలని తమిళనాడు లేబర్ డిపార్ట్మెంట్ను కోరింది. ప్రాంతీయ చీఫ్ లేబర్ కమిషనర్ను దీనిలో వాస్తవాలను పరిశీలించి తమకు తెలియజేయాలని పేర్కొంది. సమాన వేతన చట్టం 1976 ప్రకారం ఉద్యోగ నియామకాల సమయంలో లింగ వివక్ష అస్సలు చూపకూడదని గుర్తు చేసింది. తమపై వస్తున్న ఆరోపణలకు యాపిల్, ఫాక్స్కాన్ స్పందించాయి. 2022లో నియామకాల సమయంలో హెచ్ఆర్ పాలసీలో లోపాలున్నాయని పేర్కొన్నాయి. వాటిని మెరుగుపరిచామని వెల్లడించాయి. అంతేకాని 2023-24 నియామకాల్లో లోపాలపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు.